బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అండ్ మీకు ఆవిడకి అబ్బాయి ఉన్నారు కదా, మొన్న పెళ్లి కూడా చేసుకున్నాను. అంటే మీకు ఇది కూడా మళ్ళీ ఆదర్శంతో మళ్ళీ దీనికి ఇంకో క్లాస్ పెట్టమంటారేమో. మరి మళ్ళీ మీరు ఎందుకు వద్దనుకున్నారు? పిల్లలు వద్దనుకున్నారా లేకపోతే? వద్దనుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూశాను. మళ్ళీ పర్టికులర్గా మళ్ళీ ఎందుకు, మేబీ నేను సెల్ఫిష్ అయిపోతానేమో, నా కొడుకు అతను వాళ్ళ కొడుకు అని ఏదో వస్తుందేమో అనుకుని నేను వద్దనుకున్నాను. అదేదో పెద్ద ఆదర్శం లేకపోతే అంటే నేను ఫీల్ అవ్వట్లేదు. ఆచరించే వాళ్ళకి ఎప్పుడో సింపుల్గా ఉండొచ్చు, ఎదుటి వాళ్ళకి ఏదో ఆదర్శంగా ఉండొచ్చుగా. ఓకే. అండ్ అబ్బాయికి మీకు ఎలా ఉంటుందండి రిలేషన్? బాగుంటుందండి. ఓకే. మొన్నే మ్యారేజ్ చేశారు. ఏంటండి అబ్బాయి ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ ఈజ్ ఇంటూ మర్చెంట్ నేవీ అండి. అంటే షిప్పింగ్ దాంట్లో సెకండ్ ఆఫీసరు. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మావయ్య కానీ వాళ్ళ తాతగారు వీళ్ళందరూ మర్చెంట్ నేవీ, దే ఆర్ ఇంటూ సైలింగ్. సో అది ఆ ఇంట్రెస్ట్ మీద. సరే పెళ్ళి అయిన తర్వాత 1 year తర్వాత నాకు అక్కడ ఉండబుద్ధి లేదు, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను అన్నాడు. సరేలే ఓకే, ఏం చేస్తామంటే సినిమా ఇంట్రెస్ట్ అది. సరే అగైన్ మా ఫ్రెండ్ కృష్ణవంశీ బ్యాక్ టు స్క్వేర్. అరే ఎందుకు నా దగ్గర పంపించి నేను చూసుకుంటాను అంటే ఇప్పుడు తన దగ్గర ఎడిగా పని చేస్తున్నాడు. అది అవునా? అవును. ఇది నక్షత్రం సినిమాకి తనే చేస్తున్నాడు అనమాట. అవునా? ఓకే ఓకే ఓకే. ఎలా ఉంటుంది మీ సినిమాలు చూస్తాను, ఎలా రియాక్ట్ అవుతుంటారు మీ మీద? యాక్చువల్ సినిమా పెద్ద టాపిక్ రాదు మా ఇంట్లో. ఎప్పుడు ఏదో జనరల్ తప్పించి అందుకే అంటే సినిమా అయిపోయింది, 6 o'clock ప్యాకప్ అయిపోతే సినిమా అయిపోయింది. ఇంట్లో సినిమా జనరల్గా ఉండదండి. వైఫ్ ఏం చేస్తుంటారండి? తను ఇంటీరియర్ డిజైనర్ అండి. సో యాక్చువల్గా మీరు అన్నారు ఇందాక అడిగారు, ఇది మీరు నాకు సినిమాలు లేనప్పుడు తనే పోషిస్తుంది. తను ఇంటీరియర్ చేయడం వల్ల ఆ డబ్బులు వస్తుంటే దాంతో అలా సర్వ్ అయ్యమాట. ఓకే ఓకే ఓకే. మీరు సింధూరం నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. నాకు మిమ్మల్ని ఫిజిక్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏంటి మీరు తీసుకునే ఇది జాగ్రత్తలు? ఇంకా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేదు నేను, అందుకనే ఫిట్గా ఉంటాను. అది యాక్చువల్గా నేను ఇప్పుడు నా జనరేషన్కి ఉన్న బ్యాచ్ అయితే సెటిల్ అయిపోయారు అందరూ. నేను ఐఎమ్ స్టిల్ ఫైటింగ్ విత్ యంగర్ జనరేషన్ అన్నమాట, కాంపిటీషన్ అది. సో అలర్ట్గా ఉంటాను నేను ఇప్పుడు. సో యాక్చువల్ ఆ థింగే నన్ను డిసిప్లైన్, లైఫ్లో కొంత డిసిప్లైన్, ఎర్లీగా పడుకోవడం, అన్నీ సిస్టమేటిక్గా ఉండడం వల్ల. సోషల్ లైఫ్ అసలు ఉండదా మీకు? ఉంటుందండి, అంటే లిమిటెడ్. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు, వాళ్ళు మా ఇంటికి వస్తుంటారు. సో వీ హ్యావ్ డిన్నర్ అండ్ డ్రింక్స్ అంత తప్పింది. నేను ఎప్పుడో వాళ్ళు పిలిస్తే వాళ్ళని తప్పించి ఎక్కువ లేట్ నైట్స్ అవి ఉండవు. ఓకే ఓకే. ఇంతకుముందు నేను మర్చిపోయింది ఏంటంటే, మిమ్మల్ని అప్పుడు ఆఫీసులు చుట్టూ తిరిగారన్నారు కదా, ఆ టైంలో మిమ్మల్ని ఎక్కువగా మీరు రవిరాజ పినిశెట్టి గారు ఆఫీస్ చుట్టూ ఎక్కువగా తిరిగారంట. తమిళ డైరెక్టర్లు ఎక్కువ కలిసేవాడిని. బాలుమహేంద్ర గారి ఇంటికి, భరతన్ గారి ఇంటికి వెళ్ళి అప్పుడు మలయాళం తమిళ సినిమాలు అక్కడే చూసేవాళ్ళం, నేను వంశీ అందరం. భరతన్ గారిని అడిగాను, డైరెక్టర్ గారు ఉన్నారని. ఆయన మొక్కలు నీళ్లు పోసుకుంటున్నాడు లుంగి కట్టుకుని. నేనే బాబు అన్నాడు. ఇలాగ బాలచంద్ర గారు ఆఫీస్ తిరిగేసేవాడిని. అలాగే అక్కడే రవిరాజ గారు మన శాలిగ్రామం ఉంటుంది. వెళ్తే ఆయన చక్కగా ఆయన బాగా రిసీవ్ చేసుకునేవారు. చక్కగా కూర్చోబెట్టి వచ్చిన ఆర్టిస్ట్ని జనరల్గా ఆయన పాపం లెగిసి పొద్దున్నే ఆయన 8 ఒక 6 ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడి పాపం కాఫీ కూడా ఇచ్చి, ఫలానా రోజు నెక్స్ట్ షెడ్యూల్ కలువు అనేవాడు ఆయన. ఆ నెక్స్ట్ షెడ్యూల్ ఆయన ఇచ్చిన డేట్ 15వ తారీఖున అనుకుంటే పరిగెట్టిన ఇంట్లో పెళ్ళి ఉన్నా కూడా వెళ్ళేవాడు కాదు. కజిన్స్ ఇది అది ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఆ 15వ తారీఖు వెళ్తే ఆయన ఉండేవాడు కదా అక్కడ. బాంబేలో హిందీ సినిమా షూటింగ్ అని ఇలా చాలాసార్లు తిరిగేశా ఆయన చుట్టూ. ఆల్మోస్ట్ సంవత్సరానికి 360 రోజులు అంటే 300 రోజులు ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. ఆయనతో యాక్ట్ చేయడం కుదరలే అప్పుడు, ఇవ్వలే అసలు ఆయన. అలాగే మా అన్నయ్య సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను ఆయన సినిమాలో. చాలా లాంగ్ అయిన తర్వాత అలా ట్రై చేసిన వాళ్ళ దగ్గర అసలు అక్కడ కుదరలే. మీకు ఎప్పుడు అనిపించలేదా ఇప్పుడు కృష్ణవంశీ గారు అనుకున్నట్టుగా ఇంకెళ్ళిపోదాం, నెక్స్ట్ డే మీరు భోజనం పెట్టకపోతే వెళ్ళిపోయేవారు ఆయన? అంటే నాకు ఇంట్లో నుంచి భోజనం వచ్చేది కదా, ఫుడ్ వచ్చేది కదా అనుకో. అది ఓకే ఓకే. అండ్
మీరు కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారంట. ఎట్లా దాన్ని మీరు ఎలా అప్లై చేసుకుంటారు? అంటే పూర్వజన్మ అంటే నమ్మనో నమ్ముతానో నాకు తెలియదు. పూర్వజన్మ బట్టి ఇప్పుడు మీరు అన్నారు కొందరు ఏమి ట్రైనింగ్ లేకుండా, ఇప్పుడు రాము గారు ఉన్నారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్కి పెద్దగా ఏం చేయలే, ఓ అబ్జర్వేషన్ ఒక సినిమా చేశాడు. సో సడన్గా ఆయన ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్రెయిన్ సినిమా గురించి. అది ఎలా వచ్చింది? అది ఇప్పుడు సంపాదించుకున్న నాలెడ్జ్ కాదని నా ఫీలింగ్. ఎప్పటి నుంచో ఎక్యుములేట్ అయ్యి ఒక్క సినిమా అబ్జర్వేషన్ చేసి శివాలాంటి సినిమా తీయడం అంటే మనం ఒక 100 సినిమాలు కో డైరెక్టర్ పనిచేసి లేదా అంత వర్క్ చేసినప్పుడు ఒక సినిమా చేసాడు. సో ఎక్కడో పాస్ట్ కర్మ నాలెడ్జ్ అంతా ఆయన దగ్గర ఉందని నా ఫీలింగ్. అలాగే యాక్టర్స్ కూడా. సో ఈ జన్మలో ఎంత మంచి చేసినా కూడా ఈ జన్మలో అనుభవిస్తారన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు మారిందండి కర్మ సిద్ధాంతం, కలియుగం. సిలబస్ మార్చారా? ఇప్పుడు సిలబస్ ఏంటంటే ఇప్పుడు ఈ మంత్లో బ్యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ ఇన్ సెకండ్ 2-3 మంత్స్లో యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. 1 ఇయర్లో చూస్తున్నాం మనం ఫాల్ డౌన్. రాంగ్ రూట్లో వెళ్ళి ఎవరైనా పాలిటిక్స్ చేసి ఏమైనా చేసావో అది 2-3 నెలలకు చూస్తున్నాం మనం. లాస్ట్ 10 ఇయర్స్లో ఎంతమంది పడిపోయారు మన కళ్ళ ముందు. షార్ట్ కట్లు కొన్ని 100 కోట్లు సంపాదించి మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉండడం, లేకపోతే ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, వాళ్ళ ఆస్తులు అమ్మేసుకోవడం, వాళ్ళ బ్యాంక్, ఇన్ని స్కాములు చూస్తున్నాం. సో ఇప్పుడు అలా కదా, పాత నెక్స్ట్ జన్మ ఏం కదా, ఈ జన్మలోనే ఇప్పుడే జరిగిపోతుంది. ఇప్పుడు శివ టాపిక్ వచ్చింది కాబట్టి గులాబీలో మీరు చెప్పారు బ్యాక్ స్టాప్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు అని. అలా మీరు గొల్లపూడి మారుతిరావు గారిని చంపే సీన్లో వర్మ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అదొకసారి చెప్పండి. అదా నేను ఏ రియాక్షన్ ఇవ్వాలని అని అడిగాను రాము గారిని. జనరల్గా ఏంటంటే ఒకటి దగ్గర పనిచేసి వాడిని మనం బ్యాక్ స్టాప్ చేస్తున్నప్పుడు, అతను మనం చూస్తున్నప్పుడు మనం ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే నా ఎలా ఇచ్చాను చూసావా నీకు అని ఒక రెగ్యులర్. ఆయన నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాలన్నా షాక్. గిల్ట్ ఫీల్ అవ్వడం ఏంటి? మన సినిమాలను చూసి సినిమా నాలెడ్జ్ ద్వారా ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే చూసింది ఏంటంటే ఒక కన్నింగ్ లుక్, చూసావా ఎలా ఇచ్చాను నీకు అన్నది కాన్సెప్ట్ యాక్చువల్గా. ఈయన కొంచెం గిల్ట్ ఫీల్ అవ్వు. నేను షాక్, ఇదేంటి గిల్ట్ అంటే అవును యాక్చువల్గా ఒక ఆయన దగ్గర పని చేస్తున్నాం మనం. నిజ జీవితంలో అతన్ని మోసం చేయాలనుకుంటే ఆ టైంకి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము. అప్పుడు తలదించుకోవడం లేకపోతే ఆ గొట్టుకేసో ఇది చేస్తావా అన్నాను. ఈయన మామూలు డైరెక్టర్ కాదు, ఎక్కడికి వెళ్ళిపోతాడు అనుకున్నాను. అది కరెక్ట్ యాక్చువల్గా. అప్పుడు అనుకున్నారా శివ నిజంగా? అంటే చాలామంది ఎవరు శివ సక్సెస్ని ఎవరు ఈవెన్ ఇంక్లూడింగ్ ఆర్జీవి ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆర్జీవి ఎక్స్పెక్ట్ చేశారా? సక్సెస్ డెఫినెట్గా. యాక్టర్స్లో నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. న్యూ ఎక్విప్మెంట్ రావడం, కొత్త షాట్లు తీయడం. ఓకే. యాక్చువల్లీ నేను దొంగతనంగా సినిమా డబల్ పాజిటివ్ చూశాను. అవునా? ఓకే. ఆ సినిమాకి దాంతో రాము గారు ఒక 1 ఇయర్ నాతో మాట్లాడలే. ఇళయరాజు గారు చూస్తున్నారు. నేనేమో తేజ నన్ను బైక్ మీద దింపు అన్నాడు థియేటర్ దగ్గర. నేను కూడా చూస్తాను అన్నాను. రా పర్లేదు అని అన్నాడు. సో తేజ, రాము గారు, సురేంద్ర గారు కింద ఉన్నారు, ఇళయరాజు గారు చూస్తున్నారు. నేను వెనక రోలో, ఆయన రాము గారు, నేను కొంచెం వెనక రోలో చీకట్లో నుంచి చూసి వెళ్ళిపోయా, కిందకు వచ్చా అన్నమాట. మధ్యలో సురేంద్ర అటు ఇటు తిరక్క డిస్టర్బెన్స్, రాజా గారు చూస్తున్నారని. ఓహో ఆయన పర్మిషన్ ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళి ఆ 2 డోర్ల మధ్యలో నుంచి చూసే సినిమా మొత్తం. డబుల్ పాజిటివ్ చూసినప్పుడే మీరు అద్భుతంగా ఉన్నాం. తర్వాత 1 ఇయర్ మీతో మాట్లాడలేదన్నారు కదా, అంటే ఇంకా తర్వాత అంటే ఇంప్రెషన్ పోయింది నా మీద. చెప్పాను కదా ఆయన కూడా వచ్చి చూసేసాడని. నాకేమో ఇదేదో తీస్తున్నాడని ఫీలింగ్ నాకు. చేశారా మీరు మళ్ళీ శివ వర్మ గారితో మళ్ళీ? తర్వాత ఆయన హిందీ సినిమాలు అంటే హిందీ శివ చేశాను మళ్ళీ ఆయనతో. హిందీ శివ అనేది చేశా. బట్ ఆ తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ రావడం, అప్పుడు మళ్ళీ ఆయనతో ఇదయ్యాం. మీరు ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్లలో అంటే బెస్ట్ అని అనడం కాదు కానీ మీకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరు? అన్ని రకాలుగా ట్యూన్ యాజ్ అన్ ప్రేక్షకుడిగా ఆర్జీవి ఇస్ ద బెస్ట్ అండి నాకు.